హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మల్లికార్జున్ కిచెన్. ఈరోజు మనం చేయబోయే రెసిపీ వచ్చేసి సొరకాయతో అప్పాలు చేస్తున్నాము. చూడండి, ముందుగా సొరకాయ తీసుకున్నాను. నేనైతే హాఫ్ సొరకాయ తీసుకుంటున్నాను, ఎందుకంటే 2 కప్స్ పిండి చేస్తున్నాను కాబట్టి. ఇలా పొట్టు తీసిన తర్వాత మనం మంచిగా తురుముకోవాలి. లోపలిది రాకూడదు, ఓన్లీ సైడ్స్దే రావాలి మనకు. ఇలా తురుముకున్న తర్వాత ఇప్పుడు 2 కప్స్ బియ్యం పిండి వేసుకున్న తర్వాత ఇప్పుడు అందులోకి చిటికెడు పసుపు, హాఫ్ టేబుల్ స్పూన్ కారం, హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్, హాఫ్ టేబుల్ స్పూన్ ధనియా పౌడర్, అలాగే వేసుకుంటే జీలకర్ర, లైట్గా ఓమా కూడా వేసుకోండి. ఇప్పుడు అందులోకి కొత్తిమీర, పుదీనా, కరివేపాకు సన్నగా కట్ చేసుకొని వేసుకుంటున్నాను. ఇప్పుడు వేసుకున్న తర్వాత అందులోకి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ అంతా అల్లం వెల్లుల్లి పేస్ట్, నేను జీలకర్ర కూడా వేసేసాను. లైట్గా ఆయిల్ వేసి మంచిగా కలుపుకోవాలి. ముందుగా కలుపుకున్న తర్వాతనే వాటర్ యాడ్ చేసుకోవాలి, ఎందుకంటే సొరకాయలో వాటర్ ఉంటుంది కాబట్టి. చూడండి, సరిపోయేటట్టు లైట్గా వాటర్ యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి పిండి. ఇలా పిండి మంచిగా కలుపుకొని హాఫ్ అన్ అవర్ నానబెట్టుకోవాలి. నానేలోపు మనం ముందుగా కడాయి పెట్టేసి అందులోకి ఆయిల్ వేసి ఆయిల్ అనేది బాగా కాగనివ్వాలి. ఆయిల్ కాగేలోపు మనం చిన్న చిన్న ముద్దలు చేసుకోవాలి. ఇలా కవర్తో కూడా చేయొచ్చు. ఇలా ఈజీ కాబట్టి చిన్న చిన్న ముద్దలు చేసుకోవాలి. చూడండి, ఇలా చిన్న చిన్న ముద్దలు చేసుకుంటున్నాను. ఫస్ట్గా చేసిన తర్వాత ముందు ముద్దలు చేసి పెట్టుకోవడం వల్ల ఈజీగా అయిపోతుంది మనకు. ఇప్పుడు కవర్కి ఆయిల్ అప్లై చేసి ఆ చిన్న రోల్ అలా పెట్టేస్తున్నాను. పెట్టి ఇలా చెంబుతో ప్రెస్ చేస్తున్నాను, లేదంటే చేతితో కూడా ప్రెస్ చేసుకోవచ్చు. ఈజీ 2 మెథడ్స్ ఉంటాయి, లేదంటే మిషన్తో కూడా ప్రెస్ చేసుకోండి. ఆయిల్ కాగింది, ఇప్పుడు అందులోకి వేసుకుంటున్నాను. చూడండి, మనకి ఇప్పుడు ఇవి కాగేస్తుంది కాబట్టి మనకు మంచిగా అవుతున్నాయి. కలర్ కూడా చేంజ్ అయ్యింది. ఆల్మోస్ట్ మనకు అప్పాలు కాలినట్టే తీసుకుంటున్నాను. ఇప్పుడు చేతితో ఎలా చేయాలో చూడండి. ఇలా ఆయిల్ అద్దుకొని ఇలా ప్రెస్ చేస్తూ మనకు అప్పాలు రెడీ అయినాయి. చూడండి, మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్